అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. నేను వీడియోలు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాను. ఇవాళ అయితే తప్పనిసరిగా కేవలం మా పోలీస్ సోదరుల గురించే ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. మరి అందరికీ తెలుసు, ఇప్పుడు అంతా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే టీవీలు కానీ బద్దలాసిపోతున్నాయి. గాదే సాయి కృష్ణ రౌడీ షీటర్. సరే, ఆయన మరణం ఒక పోలీస్కి ఒక చెడ్డ పేరు తెచ్చింది. చెడ్డ పేరు తేవడంలో మామూలు చెడ్డ పేరు తేలేదు అది. ఎందుకంటే మనం కన్నడ సినిమాల్లోనూ అది చూస్తుంటాం. పోలీస్ ఆఫీసర్లని ఇది క్రిమినల్ అసాసినేషన్ అంటే మనీ ఇచ్చి, డబ్బులు పోలీస్కి ఇచ్చి చంపించేసే కథలు ఉంటుంటాయి. అక్కడ కన్నడలో పోలీస్ ఆఫీసర్స్ అంత క్రూయల్గా ఉంటారని చూపిస్తారు అందులో. మరి అటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చిందేమో, అది దాపురించిందేమో అని నాకు అనిపిస్తుంది, యాజ్ ఎ సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుందాం, నేను చెప్పేది జనరల్గా మాట్లాడుకుందాం. ఇందులో కేవలం అశ్రద్ధ, పోలీస్ అధికారుల అశ్రద్ధ. ఒక వ్యక్తిని చంపాలని ఎందుకు అనుకుంటారండి పోలీస్ ఆఫీసర్ మాత్రం? వీళ్ళు ఏమైనా రాక్షసులా? పోలీస్ ఆఫీసర్లు ఏమైనా రాక్షసులా? చంపేయాలి అని ఎందుకు అనుకుంటారు? చంపేయాలి అనుకుంటే తీసుకెళ్ళి ఏ ఎన్కౌంటర్ పేరు చెప్పి కాల్ చేయొచ్చు కదా. అలా ఎందుకు అనుకుంటారు పోలీసులు? కేవలం జరుగుతున్నాయన్నీ కూడా నిర్లక్ష్యం. మరి నిన్న మొన్న ఒక 4 రోజుల క్రితం అనుకుంటాను, షాడో ఇన్స్పెక్టర్స్ అని కొన్ని పేర్లు వచ్చినాయి. అంటే ఇన్స్పెక్టర్ గారు షాడో అంటే నీడ, ఇన్స్పెక్టర్ గారి పనులన్నీ వాళ్ళు చేస్తారని స్టేషన్లో 2 కానిస్టేబుల్స్ లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు చేస్తారని న్యూస్లో అది వచ్చింది. అది నిజం కూడా అంతే కదా. పోలీస్ స్టేషన్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది ఎస్హెచ్ఓకి తెలియాలి. ఎవరు ఏం పని చేస్తారనేది ఎస్హెచ్ఓ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ వర్క్ అప్పచెప్పాలి. సపోజ్ వీళ్ళు అనుకుంటున్న ఈ షాడో ఇన్స్పెక్టర్ గారు ఆ 2 స్టాఫ్ను వాళ్ళు ఎంతో నమ్మకంగా సిఏ గారు ఏం చెప్తే అది చేస్తూ వారు ఎంతో నమ్మకంగా చూరగొన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ పెట్టుంటారు. సరే, ఈ ప్రస్తుత ఈ రౌడీ షీటర్ మరణం గురించి 2 రౌడీ షీటర్లు, ఒకడే కాదు ఇంకొక ఎస్సీ కుర్రాడు కూడా, మరి అతను లైవ్లో గుళికలు తాలూకు మందు తిని లైవ్లో చనిపోవడం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నిటికీ కారణం ఏంటి? నిజంగా ఎస్హెచ్ఓ నాగరాజు గారైనా నిజంగా ఇవన్నిటికి కారణం? నేను గత కొద్ది రోజుల నుంచి నేను మీడియాలో చూస్తున్నాను, మరి ఐపీఎస్ ఆఫీసర్లు అండి, ఏంటండి వీళ్ళు? అసలు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి చట్టం తెలియదు, హ్యూమన్ రైట్స్ వాల్యూస్ తెలియదు ఐపీఎస్ ఆఫీసర్లకి. వాళ్ళు ఏది అనుకుంటే అదే. ప్రజలకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది కూడా తెలుసుకోకపోతే ఎలాగండి? మీరు ప్రజలకి చెప్తున్నాము లేదా ప్రజల్లో మేము చూపిస్తున్నాము అనుకుంటున్నారు తప్ప అట్ ది సేమ్ టైం మరి మానవ హక్కులకి భంగం కలిగిస్తున్నారనే విషయం మీరు మర్చిపోతున్నారు. నేను గత 4 నెలల నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నాను మీడియాలో ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఎస్పీ అవ్వచ్చు, లేకపోతే సిపి అవ్వచ్చు, డీసీపీ అవ్వచ్చు, లేకపోతే ఏసీపీ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ జ్యూరిస్డిక్షన్లో ఉన్న రౌడీ షీటర్స్ని అందరినీ పిలిపించి పెరేడింగ్ చేస్తున్నారు అక్కడ. అంటే ఫాలోయింగ్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ అనే పేరుతో వాళ్ళని ఎంత హ్యూమిలియేషన్ జరుగుతుందో మీకు అర్థం అవట్లే.
మీకు ఎవరిచ్చారండి వాళ్ళని మీడియాలో చూపించే అధికారం? మీకు ఎవరిచ్చారు? ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ ఇన్స్పెక్టర్లకు కానీ అసలు మీకు మానవ హక్కుల గురించి మీకు ఐడియా ఉందా లేదా? రైట్ టు ప్రైవసీ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? రౌడీ షీటర్స్ని అందరి పెరేడింగ్ చేయించి మీడియాలో చూపిస్తే మీ గొప్పతనం కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా మీ గొప్పతనం ప్రకటించుకోవడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? ఎవరో ప్రశ్నించేవాడు ఎవడో లేక మన ఇష్టం వచ్చినట్టు మన ఉద్యోగం చెలరేగిపోతున్నాం. ఇక రౌడీ షీటర్లు అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మొత్తంగా రౌడీ షీట్లు అన్నీ కానీ స్క్రూటినైజ్ చేస్తే యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ప్రకారం రౌడీ షీట్లు ఉన్నాయి మాత్రం కొంతమందికే ఉంటాయి. అరే ఎంతమంది ఎన్నిసార్లు హైకోర్టులు ముట్టుకాయలు వేస్తున్నారండి పోలీసులకి. కాకపోతే ఏంటంటే హైకోర్టులు కూడా చాలా లిబరల్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క మన మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనకి ఏం అధికారం ఉందండి? ఈ రౌడీ షీట్ పేరుతో అతను ఇప్పుడు మీరు వాళ్ళని మీడియాలో చూపించి రౌడీ షీటర్లని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళకేమో మీరు వార్నింగ్లు ఇస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు అవి చూసి ఎంత మానసికంగా వాళ్ళు వేదన పడిపోతారు. మరి వేలాది రౌడీ షీట్లు మన ఆంధ్రప్రదేశ్లో తెరిచినవి ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం రివ్యూ చేసి ప్రతి రౌడీ షీట్ అయితే 1 ఇయరే, దాని 1 ఇయరే దాని లైఫ్. అదే కేడీ షీటు లేకపోతే సస్పెక్ట్ షీట్ అయితే అవి 2 ఇయర్స్ లైఫ్. 1 ఇయర్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ దాన్ని రివ్యూ చేసి ఇతను చెడ్డ నడతతో ఇంకా ఉంటున్నాడా లేదా, ఇతని మీద రౌడీ షీట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది ఇతను నిర్ణయించుకుని మళ్ళీ రెన్యూవల్కి డిఎస్పీ గారికి పెట్టాలి. అసలు నాకు తెలిసి ఇంతవరకు మేము ఎస్హెచ్ఓలుగా పనిచేసేటప్పుడు మాకు కొంత ఫ్రీడమ్ ఉండేదండి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ కానీ ఒక కేడీ షీటర్ కానీ ఇటు మంచి నడతతో ఉన్నాడంటే అతని షీట్ క్లోజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేసేవాళ్ళం, రికమెండ్ చేసి పంపించేవాళ్ళం డిఎస్పీ గారికి. డిఎస్పీ గారు దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసింది నమ్మి వారు క్లోజర్ ఆర్డర్ ఇచ్చేవారు. తర్వాత మళ్ళీ కొత్త షీట్లు ఓపెన్ చేసుకునేవాళ్ళు. అదే మరి డీసీ కానీ అలాంటిదైతే ఎస్పీ గారు ఆర్డర్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది? రౌడీ షీట్లు పెరుగుతున్నాయి తప్ప అసలు సీనియర్ ఆఫీసర్స్ ఎంతమంది డీజీలు, అడిషనల్ డీజీలు, ఐజీలు ఎంతమంది ఉన్నారు కదా. రేంజ్ ఐజీ ఒక ఆయన ఉంటాడు, మళ్ళీ రీజనల్ ఐజీ ఒక ఆయన ఉంటాడు, మళ్ళీ ఐజీ లా అండ్ ఆర్డర్ ఒక ఆయన ఉంటాడు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉంటాడు, జిల్లాలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఉంటాడు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉంటాడు. వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారండి? ఏసీ రూముల్లో కూర్చోవడం వీళ్ళ పనులు. అసే ఈ రౌడీ షీట్లు పోనీ కేడీ షీట్లు కానీ రౌడీ షీట్లు కానీ దాన్ని రివ్యూ చేసి ప్రతి సంవత్సరం ఎంతమందిని తీసేయచ్చు, ఎంతమంది క్లోజ్ చేయొచ్చు, ఎంతమంది మంచి నడతతో ఉన్నారని వాళ్ళని రివ్యూ చేసి కొంతమందికి క్లోజ్ చేస్తే అరే మేము మంచి నడతగా ఉంటే మా మీద రౌడీ షీట్ తీసేస్తున్నారనే నమ్మకం కలిగి కొంతమంది రౌడీలుగా ఉన్న వాళ్ళు మంచి నడతగా ఉండటం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం ఏం చేస్తున్నాం మన పోలీస్ అధికారులు? కేవలం రౌడీ షీటర్ అంటే ఏదో చిన్న గ్రామంలో ఎలక్షన్ జరిగిందంటే ఆయన తీసుకొచ్చేయడం, సతాయించి పడదొప్పుతారు ఐపీఎస్ ఆఫీసర్లు. ఆ పక్క నుంచి ఏమో ఎలక్షన్ కమిషన్ ఆయన ఒక సతాయించి పడదొప్పుతారు. ఎంతమంది రౌడీ షీట్లు బైండ్ ఓవర్ చేయించారు? అసలు బైండ్ ఓవర్ చేయించడం ఏంటి? ఆ బైండ్ ఓవర్ చేసేది మనం చేసే ప్రాసెస్ కరెక్టేనంటారా? మనం చేసే రౌడీ షీటర్స్ని బైండ్ ఓవర్ చేస్తున్నాం, ఆ ప్రాసెస్ కరెక్టేనంటారా? 1 టన్ ఏ లేకపోతే 1 టన్ బి అని ఏదో మనం పెట్టేస్తున్నాం, అది బైండ్ ఓవర్ చేయించేస్తున్నాం. అది లీగల్గా అది కరెక్టా? ఒకసారి ఆలోచించుకోండి సీనియర్ ఆఫీసర్స్. నేను ఎలా ప్రశ్నిస్తున్నానంటే ఆలోచించుకోండి. మరి 1 టన్ను ఒకసారి 1 టన్గా అలవాటు పడిన నేరస్తుడు ఒక్కసారి 1 టన్గా మీరు బైండ్ ఓవర్ చేస్తే మరి అతను ఆటోమేటిక్గా అతని మీద కేడీ షీట్ ఓపెన్ చేయాలిగా.
ఎంతమంది మీద ఓపెన్ చేశారు మీరు? ఎంతమంది మీద ఓపెన్ చేశారు? ఇవన్నీ ప్రశ్నించుకోండి. చట్టం చదవండి సార్, మాన్యువల్ చదవండి, ఏపీ పోలీస్ మాన్యువల్ చదవండి, మరి పోలీసు మన సిఆర్పిసి లేకపోతే ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ చదవండి సార్, చదివి చర్యలు తీసుకోండి సార్. ఇప్పుడు మీరు ఆ కౌన్సిలింగ్ పేరట ఆ రౌడీలందరినీ పిలిపించి సతాయించి పెట్టి వదిలిపెట్టారు. ఆ ఎస్హెచ్ఓ పాపం అతను నిజంగా నాగరాజు ఎవరో నాగరాజు అనుకుంటా. ఏమంటే ఎస్హెచ్ఓకి ఈ రౌడీలు కంట్రోల్ చేయడం, ఈ రౌడీలు గోల్డ్ పీకడం, ఈ రౌడీలని కొట్టడం ఇదే పని ఆయనకి, ఇంకా వేరే పనులు లేవు అక్కడ. ఒక ఎస్హెచ్ఓకి ఎంత ఊపిరి సలపనంత పని ఉంటుంది ప్రతి అందులోనూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే చాలా హెవీ పోలీస్ స్టేషన్ అది. ఎన్ని పిటిషన్స్ వస్తాయి. ఓ పక్కన బస్టాండ్ నుంచి దొంగతనం కేసులు వస్తుంటాయి, సెల్ ఫోన్లు పోయినాయి వస్తుంటాయి, లేకపోతే మా అమ్మాయి తప్పిపోయిందని ఒకళ్ళు వస్తారు, మా అబ్బాయి తప్పిపోయిన వస్తారు, ఈ లోపల యాక్సిడెంట్లు ఇవన్నీ. ఇంత వర్రీ అయ్యే టైంలో ఆ సిఐకి ఈ రౌడీ షీటర్లను తీసుకొచ్చి కొట్టడం లేకపోతే ఇదే అతని పని అంటారా? మరీ దారుణంగా మీడియాలో చెప్తున్నారండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి గోల్డ్ పీక్ ఇచ్చాడట సిఐ. ఏంటిది అసలు? చెప్పడాకన్నా అర్థం ఉందా అసలు? ఏమండి, నేను ఒక విషయం చెప్తానండి. ఉన్నతాధికారులకు తెలియకుండా ఏది జరగదు. పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులకు తెలియకుండా ఏది జరగదు. ఎందుకంటే గతంలో మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ఎఫ్ఐఆర్ వచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని పెట్టి మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఎఫ్ఐఆర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పంపితే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 2వ రోజున 3వ రోజున ఆ ఎఫ్ఐఆర్ చదివి దాని మీద క్రైమ్ మెమో ఇష్యూ చేసేవారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేయి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. అలాగే డిఎస్పీ గారు కూడా ఎఫ్ఐఆర్ చదివి దాని మీద క్రైమ్ మెమోస్ ఇష్యూ చేసేవారు. తర్వాత గ్రేవ్ క్రైమ్లు అయితే డీసీఆర్బీ సిఏ గారు ఎస్పీ గారి దగ్గర పెడితే, అడిషనల్ ఎస్పీ గారి దగ్గర పెడితే అక్కడి నుంచి మాకు క్రైమ్ మెమోలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పనా? ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలంటే పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలనుకుంటే ఆ ఎస్ఐ సిఏ గారిని పర్మిషన్ అడగాలి. సార్ ఇలాగ ఎఫ్ఐఆర్ నేను రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే వెయిట్ చేయి. ఆయన డిఎస్పీ గారిని అడగాలి. సార్ ఇలా మా వాడు ఎఫ్ఐఆర్ పలానా రిపోర్ట్ వచ్చిందంటే డిఎస్పీ గారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలండి అని చెప్పాను. మళ్ళీ ఇంటర్ను డిఎస్పీ గారు డైలీ డిఎస్ఆర్లోనో లేకపోతే ఎప్పుడో సార్ ఇలాగ ఎస్పీ గారికి సార్ ఇలాగ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని చెప్పడం, అక్కడ పర్మిషన్ తీసుకోవడం. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికే ఇంత పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక వ్యక్తులను కొంతమంది రౌడీ షీటర్స్ని వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ 3rd డిగ్రీ ఉపయోగించి అక్కడి నుంచి మళ్ళీ వేరే లాడ్జికి తీసుకెళ్లారంటున్నారు. మరి ఎంతవరకు నిజం? ఆ జడ శ్రావణ్ కుమార్ గారు, మరి మా రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్ గారు, అడ్వకేట్ గారు వారు నిన్న ఒక స్టోరీ చెప్పారు. మరి ఆ స్టోరీ కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 60-70% నమ్మశక్యంగా ఉందని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకేం తెలుస్తుంది? ఆయన మ్యాజిస్ట్రేట్, ఆయన రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్, మన పోలీస్ చేసే పనులన్నీ ఆయనకేం తెలుస్తుంది? కానీ ఆయన క్లియర్గా ఏమేం జరిగింది, ఎలా జరిగింది అని చెప్తున్నారు. ఈ లోపల దీనికి కొరాబరేటివ్గా ఒక అతను ఎవరో జూనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనే కుర్రాడు, ఆ కుర్రాడు సెల్ఫీ వీడియో ఒకటి పెట్టి ఎవరో ముద్దాయిల పేర్లు చెప్పాడు. బాబురావు అని, ఎవరో నాని అని కానిస్టేబుల్స్ పేర్లు చెప్పాడు. మరి ఇప్పుడు నిజంగా జడా శ్రావణ్ కుమార్ గారు ఇచ్చిన లీడ్కి మనం ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అండి. ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ. దాంట్లో అది ఒక విషయం, మరి ప్రస్తుతం ఉన్న పోలీస్ ఆఫీసర్లు వారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ బాడీ కనపడకుండా చేస్తే ఇంకేం ఉండదు అని ఎవరు సలహా ఇచ్చారు? నిజంగా చనిపోతే ఎవరు సలహా ఇచ్చారో కానీ మరి అది చాలా తప్పు సలహా అది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరైతే మదర్ దగ్గర సెల్ ఫోన్ తీసుకున్నారో ఆ సెల్ ఫోన్ కాల్ డేటాను బట్టి, మార్కాపురంలో ఉన్న సీసీ కెమెరాలను బట్టి, మార్కాపురంలో ఉన్న లాడ్జెస్ని బట్టి
అక్కడి నుంచి ఆయన ఎవరైతే వారంట్ పార్టీయో లేకపోతే ఎవరో తీసుకొచ్చిన వాళ్ళిద్దరూ మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారి దగ్గర పెడితే, మరి జడా శ్రావణ్ కుమార్ గారు అన్నట్టుగా ఎస్హెచ్ఓ గారే కాకుండా ఎక్కువ పార్టిసిపేషన్ చేసింది మరి టాస్క్ ఫోర్సు వాళ్ళే ఎక్కువ పార్టిసిపేషన్ చేశారని, మరి టాస్క్ ఫోర్స్ కానీ వాళ్ళు ఇందులో లీడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులకు చెప్పకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళు పనిచేయరు. గ్యారంటీగా నేను చెప్తా. ఉన్నతాధికారులు, ఎందుకంటే డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ అంటే సిపి గారి కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు ఏం పని చేసినా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏ తప్పు పని చేసినా లేకపోతే ఏ మంచి పని చేసినా ఆ క్రెడిట్ లేకపోతే ఆ డిస్క్రెడిట్ సిపి గారికే వస్తుంది. మరి ఇందులో మరి జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా అయితే టాస్క్ ఫోర్స్ స్టాఫ్ దీంట్లో ఎక్కువ యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. ఈ అబ్బాయి ఎవరైతే రౌడీ షీటర్ సాయి కృష్ణ దాంట్లో అని ఆయన చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏదో ప్రజా వైద్యశాల అంటున్నాడు, మళ్ళీ అక్కడ ఏదో అక్కడి నుంచి మణిపూర్ హాస్పిటల్ అని అంటున్నారు, మణిపాల్ హాస్పిటల్ అంటున్నారు. అక్కడి నుంచి మరి మణిపాల్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ ఎక్కడో రమేష్ హాస్పిటల్ పక్కన ఏదో లాడ్జ్లో పెట్టి అక్కడ 2 రోజులు ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారు అన్నారు. అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన తీసుకెళ్ళి మరి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏదో దూరంగా ఉన్న ప్లాట్ఫామ్ 40 ఏదో చెప్తున్నారు. మరి అక్కడ ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీగా అక్కడ పడేసినట్టు పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడ పడేసినట్టు, దాని మీద పడేసి అక్కడ స్టేషను ట్రాఫిక్ ఇన్స్పెక్టరో లేకపోతే స్టేషన్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనకి కంప్లైంట్ చేస్తే ఆయన మరి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినట్టు. మరి ఆయన కంప్లైంట్ ఇవ్వాలి కదా పలానా దాంట్లో ఉంటే. అప్పుడు పోలీసు వారు ఏం చేస్తారు, వచ్చి అతన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అక్కడ ట్రేస్ అయిందంటే ఖచ్చితంగా 174 సిఆర్పిసి అంటే 196 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. లేదు అతను బెగ్గరే అనుకుందాం, బెగ్గర్లాగా ఉన్నాడు, అతను బెగ్గరే అని అనుకుంటే ఆయన ఫోటోలు అవి తీసి ఆయన ఐడెంటిఫికేషన్స్ అవి రాసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ స్టేట్మెంట్లు రాసి నిజమేనండి ఈయన బెగ్గరు ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచి ఎక్కడెక్కడ అడుక్కుని తింటున్నాడు అని వాళ్ళ స్టేట్మెంట్లు రాసి అప్పుడు బెగ్గర్గా డిక్లేర్ చేసుకుని అప్పుడు ఎవరైతే ఐఓ ఉన్నాడో అక్కడ డైరీ ఎంట్రీ పెట్టుకుని దాని మీద మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి దాన్ని డిస్పోజ్ చేయించాలి. అప్పుడు కూడా ఆ డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, ఆ డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ పర్టికులర్స్ అన్నీ డైరీలో రాయాలి. ఇవన్నీ ప్రొసీజర్ ఉంది. యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అయితే అది ఈవెన్ అన్ఐడెంటిఫైడ్ బెగ్గర్ అయినా సరే ఖచ్చితంగా మనం 174 సిఆర్పిసి కట్టాల్సిందే, 196 బిఎన్ఎస్ఎస్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సిందే, కానీ ఇంక్వెస్ట్ చేయాల్సిందే, పోస్ట్ మార్టం పంపాల్సిందే. కానీ వెసులుబాటు కోసం ఎక్కువ అన్ఐడెంటిఫైడ్ ఈ బెగ్గర్స్ శవాలు అవి వస్తున్నాయి కాబట్టి ఆ బెగ్గర్ శవాలు డిస్పోజ్ చేయడం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి షార్ట్ కట్లో మనం ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నాం. అది పరిస్థితి. ఇప్పుడు మన జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పే ప్రకారం అక్కడ డెడ్ బాడీ ట్రేస్ అయింది. ఓకే, అది పెద్ద విశేషం ఏముంది? నిజంగా డెడ్ బాడీ ఉంటే అక్కడ పోర్టల్ ఏమండి నిజమేనండి ఆయన ఎప్పుడు 23వ తారీఖు చనిపోతే 23వ తారీఖున అక్కడ డెడ్ బాడీ 23నో 24నో మే 23నో 24నో అక్కడ డెడ్ బాడీ పడిపోయింది ఏమని చెప్తే మరి ఆయన లెటర్ పెడతారుగా, ఎవరు స్టేషన్ మేనేజర్ కానీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ పోలీసుకి లెటర్ పంపించుంటారుగా. ఆ లెటర్ కాపీ ఉంటుంది కదా, ఆ లెటర్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఆ లెటర్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా 196 బిఎన్ఎస్ఎస్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకోకుండా అది బెగ్గర్ బాడీగా దాన్ని డిక్లేర్ చేయడానికి ఎవరు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఎవరు ఎంక్వైరీ చేశారు, ఎవరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని మరి మున్సిపల్ హెల్త్ ఆఫీసరు ప్లస్ పోలీసు కలిపి అక్కడ ఉన్న స్వర్గసీమ ఏదో ఉందంట బరియల్ గ్రౌండ్, ఆ బరియల్ గ్రౌండ్కి పంపి అక్కడ ఖననం చేశారని, అక్కడ కూడా
అన్ఐడెంటిఫైడ్ బెగ్గర్ బాడీ అని చెప్పి రాస్తారు కదా, 23 24 అక్కడ అయ్యింది, అక్కడ కూడా రాస్తారు కదా, ఇదంతా ఆన్ రికార్డే కదా. ఇంతకీ పోలీస్కి ఫోటోలు తీసారా లేదా, వీడియోలు తీసారా లేదా, అసలు ఆ చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఎంక్వైరీ అనేది జరిగిందా లేదా, ఈ ఎందుకులే ఏదో అన్ఐడెంటిఫైడ్ బెగ్గర్ అని అయితే దీంతో పోతుంది మనకి అని ఎవడ సలహా ఇచ్చాడో కానీ పోలీస్ ఆఫీసర్లకి నిజంగా ఏమంటే అది డెడ్ బాడీ ఉంటే కనీసం దానికి ఏదో ఒక సమాధానం చెప్పుకోవచ్చు మనం. పెద్ద పనిష్మెంట్ కన్నా చిన్న పనిష్మెంట్ వస్తుంది. అది మీకు ఎవరో అనుకుంటున్నారు, ఎవరో చెప్పుంటారు మర్డర్, లేకపోతే చూడండి అదేదో పల్లెటూరులో అంటారులే, ఒరే దొమ్మి కేసు అయితే దొమ్మిలో ఎంతమంది కొట్టేసుకున్నా ఏం అవదరా, కేసులు ఉండవరా అంటారు. నిజమేది, ఎందుకంటే అక్యూజ్డ్ ఐడెంటిఫికేషన్ ఉండదు. దాన్ని జాగ్రత్తగా ఐఓ ఏం చేయాలి, దాన్ని ఒక టేబులర్ ఫారం వేసుకుని ఇందులో ఇంజూర్డ్ ఎవరిని కొట్టారు, ఎవరికి ఎన్ని గాయాలు, ఏ గాయాలయ్యి, ఏ ఆయుధంతో గాయాలయ్యి, ఇవన్నీ టేబులర్ ఫారం వేసుకుని చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది రైటింగ్ కేసు అయినా సరే కన్విక్షన్ పడుతుంది దాంట్లో. కానీ ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది, ఎవరికి లేదు. అలాగే ఇక్కడ కూడా మన పోలీస్ ఆఫీసర్కి ఒరే బెగ్గర్ బాడీ అంటే ఇంకెవరో దాని మీద విచారణ జరగదు, మీరు బెగ్గర్ కింద డిక్లేర్ చేసేసి దాన్ని డిస్పోజ్ చేసేయండి, మళ్ళీ కప్పెడితే మళ్ళీ దాన్ని తవ్వి తీసి డిఎన్ఏ అది ఇది అంటారు, మళ్ళీ తర్వాత ఇబ్బంది కలుగుద్ది మనకి అని ఒక పనికిమాలిన ఐడియా ఇచ్చారు పాపం వాళ్ళకి. ఇస్తే దానికి మరి వాళ్ళకి తెలుసో తెలీదో మరి ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ, ఈ ఇన్స్పెక్టర్లకు కానీ, లేకపోతే సోకాల్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ కార్పస్ డెలిక్టీ అని ఉంటుంది. ఏంటి కార్పస్ డెలిక్టీ అంటే ఒక మరణం జరిగినా కానీ, డెడ్ బాడీ లేకపోయినా కానీ, ఆ మరణం జరగడానికి గల సర్కమ్స్టాన్సెస్ మనం ప్రూవ్ చేస్తే దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిన కేసులు ఎన్నో ఉన్నాయి. దాన్ని ఏమంటారు, కార్పస్ డెలిక్టీ అంటారు దాన్ని. ఇన్వెస్టిగేషన్ నేర్చుకోండి సార్, నేర్చుకోండి. నేను చెప్పే అన్నీ మీకు ఉపయోగపడి, కానీ ఎవడరా బాబు, వీడు రిటైర్ అయిపోయి పని పాట లేకుండా గంటలు మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటారు మీరు. కానీ నేను చెప్పే అన్నీ మీ అందరికీ ఉపయోగపడియే. ఓకే, సరే. ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? పోలీస్ స్టేషన్లో మన ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మరి ఏసీబీఐయో లేకపోతే ఎవరన్నా ఇన్స్పెక్టర్ వేరే ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినప్పుడు మరి తమిళనాడులో రేవతి అనే కానిస్టేబుల్ లాగా ఎవరో చెప్పకుండా ఉంటారా? మాకు ఎందుకు ఈ గోలంతాను, మాకు ఎందుకు చూసింది చెప్పితే పోద్ది అని చెప్పి చెప్పకుండా ఉంటారంటారా? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతానండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. మరి పాత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరో పాపం ఒక సినీ నటిని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని జైలుకి పంపించి 40 రోజులు 30 రోజులు జైల్లో ఉంచి అన్యాయంగా కేసు పెట్టారని చెప్పి అప్పుడు మరి విశాల్ గున్ని గారిని, మరి అప్పటి సిపి క్రాంతి రాణా టాటా గారిని, మరి డిఎస్పి హనుమంతరావు గారిని, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, ఇంటెలిజెన్స్ డీజీ గారిని, ఇంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ రిమాండ్ పంపించారు. ఇంత లేదా వాళ్ళందరినీ మన యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకున్నారు, వాళ్ళని ముద్దాయిలుగా చూపించారు. అది కేవలం ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు అని మీ అభియోగం. మీరు పోనీ దాంట్లో పోలీస్ ఆఫీసర్స్, ఈ అధికారులు లేదా పొలిటీషియన్స్ ఏం చెప్తే అది చేసేయడం, మరి లేదంటే మీడియా ఏం చెప్తే అది చేసేయడం తప్ప దాంట్లో ఆ కేసుని మీరు రెఫర్ చేశారా? ఎవరైతే జత్మలాని ఉందో ఆ అమ్మాయి కేసు రెఫర్ చేశారా? రెఫర్ చేసిన తర్వాత కదా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఫాల్స్ అని చెప్పి రెఫర్ చేసిన తర్వాత కదా ఈ అమ్మాయిని వీళ్ళ మీద, ఈ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మరి అది చేయకుండా ఇది మళ్ళీ అరెస్ట్ చేసేసి, లేకపోతే ఇది మళ్ళీ ఇందులో మరి దాన్ని ఏం చేశారు? సిట్లో ఏట్లో బొట్లో ఏవో పెట్టారు, అవన్నీ ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు? ఒక పక్కనేమో ఆ రఘురామకృష్ణరాజు గారు ఆయన కేసు. మరి ఫస్ట్ డే నేను చూశాను, ఆయన వెహికల్లో దిగేటప్పటికే ఆయన కాళ్ళ మీద మచ్చలు ఉన్నాయి.
నేను క్లియర్గా చూశాను. ఆయన కారులోంచి దిగేటప్పుడు ఆయన కాళ్ళ మీద మచ్చలు ఉన్నాయి. అదేంటి అనుకుంటున్నారు? నేను బాధితుడిని, వెరికోసిల్ వైన్స్ బాధితుడు. నేను ఒక 6 అవర్స్ 7 అవర్స్ అలా కూర్చుని ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక పాదాల్లోకి దిగిపోయి అవి మచ్చలు వచ్చేస్తుంది. వెరికోసిల్ వైన్స్ అంటారు దాన్ని. అది జబ్బు. ఆ రకంగా నేను మచ్చలు చూశాను ఆయన కాళ్ళకి. మరి అది ఎయిర్ లైన్ మరి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ ఇందులో ఏమి లేదు, ఇంజరీస్ ఏమి లేవు అని ఇచ్చినందుకు వాళ్ళ మీద ఆ ఎవరైతే డాక్టర్ గారు ఇచ్చారో ఆవిడని కూడా ముద్దాయిగా చేసేసి, సూపరింటెండెంట్ని ముద్దాయిగా చేసేసి, ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రభుత్వం పోలీసులను డిక్టేట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారండి మీరు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ మరి నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారండి. ఎంతమంది ఆఫీసర్లని వీఆర్లో వేకెన్సీ రిజర్వ్లో పెట్టుకున్నారండి. ఎంతమంది పోలీస్ స్టేషన్లో పనులు అవ్వట్లే, ఎవడో పట్టించుకోవట్లే. ఏమంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు చాలా అన్యాయం చేశారని మేము అందరం పోరాడాం. ఆయనేమో మాకు చేయాల్సిన 26 పథకాలు ఆపేశాడని చెప్పి మేమందరం ఆయన మీద కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయితే, ఒక జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్, పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయితే, మరి ఎస్సీ ఎస్టీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి గతంలో డిఎస్పీలు ఉండేవారండి. జిల్లాకి 2 డిఎస్పీలు ఉండేవారండి. ఆ డిఎస్పీలు అందరినీ వేకెన్సీ రిజర్వ్లో పెట్టుకుని, లేకపోతే ఆ ఇన్స్పెక్టర్లు అందరినీ వేకెన్సీ రిజర్వ్లో పెట్టుకుని వాళ్ళకి డ్యూటీలు వేయకోకుండా ఎందుకండి ఈ వెండెట్ట? ఎందుకు ఈ కక్ష సాధింపు ఎందుకు? మీరు చేసే పని వల్ల టోటల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాల్యూ పోయింది పూర్తిగా. ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు లేడు. మీరు మాట్లాడితే ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు టూర్ అంటారు, ఒక పక్కన లోకేష్ గారు టూర్ అంటారు, ఒక పక్కన ముఖ్యమంత్రి గారు టూర్ అంటారు. ఎంతమంది పోలీసుని డిప్యూట్ చేయాలి వీళ్ళు? ఎంతమంది పోలీసుని డిప్యూట్ చేయాలి? ఎంతమంది? ఈ సమ్మర్లో నిజంగా రోహిణి కార్తెలో ఎవడన్నా చచ్చిపోతాడేమో అనుకున్నాను నేను. మీరేమో అధికారులనేమో వేడి తగ్గించాలని మీరు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరి ఆ వేడి మరి సామాన్యంగా ట్రాఫిక్లో ఎక్కడైతే వేడి వచ్చేస్తుందో అని ఆ జంక్షన్స్లో ఆ గ్రీన్ మ్యాట్ వేసి కొంచెం నీడ వస్తుందని చెప్పి నీడ వేశారు. మరి పోలీసులు అలాంటి వాళ్ళు కాదా? మండు టెండలో రోడ్ల మీద నిలబెట్టారా మీ టూర్ ప్రోగ్రాంల పేరు చెప్పి? ఎంతోమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు, డిహైడ్రేషన్ వచ్చి జబ్బులు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి సార్. ఏమంటే ఇప్పుడు మీరు ఈవేళ పేపర్లో చూశాను, ఏదో రైతు భరోసా ఏదో అన్నారు మీరు. ఆ రైతు భరోసా డబ్బులు సీఎం గారు ఇవ్వకపోతే ఏమైనా నష్టం అండి? ఎవడ అకౌంట్లో పడిపోతే అదేం కాదా? వాళ్ళకి చేరదా? ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇవ్వడం అవసరం అంటారా? నేను డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను, ఏమనుకోకండి సార్. అంటే కడుపు రగిలిపోతుంది సార్. మా పోలీసు డిపార్ట్మెంట్లో సబార్డినేట్ ఆఫీసర్స్ యొక్క వ్యతలు చూసి కడుపు రగిలిపోతుంది నాకు. ఏ రోజు చూడండి బందోబస్తు. ఈవేళ ఎక్కడ బందోబస్తు అయితే ఈ లోపల మళ్ళీ లోకల్ మినిస్టర్స్ బందోబస్తు. ఈ లోపల చిన్న ఫోన్లే ఈరోజు ఖాళీగా ఉన్నారు, ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మన కేసులు దాని ఒక్కొక్కసారి చూద్దాం అనుకుంటే సాయంకాలం 4-5 గంటలకి విజిబుల్ పోలీసింగ్ అది ఎవరికి కావాలి? ఆ విజిబుల్ పోలీసింగ్ దానికి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయి ఆ 4-5 ఒక 5-10 ఆ ఎంఏ కేసులు రాసేస్తారు. అయిపోయింది, విజిబుల్ పోలీసింగ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చేయాలి? ఈ పక్కన మళ్ళీ ఈగల్ టీం అని ఒకటి పెట్టారు. ఆ ఈగల్ టీము కొంతమంది సెక్షన్లో పోలీస్ స్టేషన్లో ఉన్న వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరినీ పంపించి ఓపెన్ డ్రింకింగ్ కేసులు. ఏంటండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి పోలీసింగ్ అంతాను? అరే అసలు మరి ఉన్నతాధికారులకి అసలు దీని గురించి అసలు కొంచెం కూడా ఒక్కళ్ళు కూడా రివ్యూ చేసుకోరండి. ఎవడో పెట్టాడు మహానుభావుడు, ఎక్కడున్నాడో కానీ దినేష్ రెడ్డి గారు పెట్టారు. ఏది
విజిబుల్ పోలీసింగ్ అనేది దినేష్ రెడ్డి గారు టైంలో పెట్టారు. ఆయన సెంటర్లో ట్రాఫిక్ బూతులు అవి పెట్టించి విజిబుల్ పోలీసింగ్ అని పెట్టారు ఆయన. ఏమంటే అంతకుముందు విజిబుల్ పోలీసింగ్ లేదా? దట్ ఈజ్ ఎస్హెచ్ఓ డ్యూటీ అండి. సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసులు ఉంటాయో ఆ ప్లేస్లో ఎస్హెచ్ఓ తిరగాలి. అది విజిబుల్ పోలీసింగ్ అంటేనే. అంతేగాని మొత్తం స్టేషన్లో ఉన్న మెన్ అందరినీ తీసుకెళ్ళి రోడ్ల మీద పెట్టేసి నువ్వు విజిబుల్గా ఏం చేస్తున్నావు అక్కడ? ఆ డ్యూటీలోకి వెళ్ళగానే ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టేస్తారు మన పోలీసులు. చెవిలో పెట్టేసి ఏం మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో ఎస్కార్ట్ పోలీసులు బస్సులో ఎక్కగానే ఎస్కార్ట్ ముద్దాయిల్ని బస్సులో ఎక్కించగానే ఆడు ముద్దాయంకి ఎవడో చూడడు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టేస్తాడు, అయిపోయిందండి. ఈ లోపల ఆడు తుర్రమంటాడు, ఇంకా అక్కడి నుంచి పరుగులు. నిర్లక్ష్యం, పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయిందండి. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది మన డిపార్ట్మెంట్? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రజల కోసం మనం ఉన్నామా, లేకపోతే రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేయడానికి ఉన్నామా? మీరు ప్రశ్నించుకోండి. మన పోలీస్ అధికారులందరూ ప్రశ్నించుకోండి. ఏమంటే నేను ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే, ఓపెన్గా మాట్లాడాలంటే, డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి? అక్కడ ఉద్యోగం ఏం చేస్తారు? మరి నేను చాలా కాలం చేశాను డిపార్ట్మెంట్. ఇంచుమించుగా నేను 40 సంవత్సరాలు కానిస్టేబుల్ నుంచి సిఐ దాకా 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అది 58లో రిటైర్ అయ్యాను నేను. మరి మా టైంలో మేము ఉద్యోగాలు చేసాం. మా టైంలోనూ పోలీస్ ఆఫీసర్లు, పొలిటీషియన్స్ ఉండేవారు. వాళ్ళకి మేము చెప్పేవాళ్ళం, సార్ అది కరెక్ట్ కాదు సార్, ఇలా చేయాలని మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సరే అండి, మీరు న్యాయం ఎలాగంటే అలా చేయండి అని చెప్పేవారు. ఇప్పుడు అదేం లేదు. మరి జడా శ్రావణ్ కుమార్ గారు మరి ఆయన అభియోగిస్తున్నారు, ఎవరైతే గాదే సాయికృష్ణ మరణానికి గల కారణం ఏదో సివిల్ డిస్ప్యూట్ ఉందండి, ల్యాండ్ సెటిల్మెంట్ ఉన్నాయని అంటున్నారు. దీని మీద మరి నిజమే, అతను మర్డర్ కేసులో ముద్దాయి, ఓకే. అతని మీద 2 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి, అది ఓకే. నువ్వు వారెంట్లు పెండింగ్ ఉంటే ఏం చేయాలి? వారెంట్లు తీసుకురావాలి, వారెంట్ల మీద ముద్దాయిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసేసి వారెంట్ మీద ప్రొడ్యూస్ చేయాలి, బయటకు తీసుకురావాలి. లేదు, ఆడు మరీ పెచ్చిరేగిపోతున్నాడు అనుకోండి, మీరు పెడుతున్నారుగా ఈ గూండా యాక్ట్ అని, ఆ గూండా యాక్ట్ మీద అరెస్ట్ చేసి పంపించాలి. ఆ గూండా యాక్ట్ పెట్టింది కూడా ఎవరో ఉన్నతాధికారులు ఎవరో చూడరు. యాక్ట్ తయారు చేసావా? తయారు చేసేసాను, పెట్టండి. కలెక్టర్ గారి పెట్టి పంపించాడు. అక్కడ మేడమో లేకపోతే కలెక్టర్ గారు ఉంటారు, దాన్ని చూడకుండా సంతకాలు పెట్టాడు. దాని మీద రాత్రి తీసుకెళ్ళి లోపల పడేయడం. మళ్ళీ హైకోర్టులో ఈ కమిటీ ఉంటుంది. ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టాల్సినవి ఉంటాయో, ఎన్ని మూల పెట్టారో మీకే అర్థమవుతుంది. పీజీఆర్ఎస్ పిటిషన్లో మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. గతంలో పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా సిఏ కానీ డిఎస్పీ కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ, డిఎస్పీలు కాదు కానీ ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎస్ఐ డెస్క్ లాగేవారు, రైటర్ డెస్క్ లాగేవారు. లాగి అందులో పిటిషన్లు తీసేవారు. బయటికి తీసి దీన్ని ఎందుకు కేసు కట్టలేదు, దీన్ని ఎందుకు నువ్వు ఎఫ్ఐఆర్ వేయలేదు అని చెప్పి దాని మీద మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునేవారు. తర్వాత ఎవరైనా విజిట్కి వస్తే రెఫర్డ్ కేసులు పట్టుకునేవారు, మనం తీసేసిన కేసులు పట్టుకునేవారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసేవారు. అది అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు కట్ పేస్ట్, ఇన్స్ట్రక్షన్స్ కట్ పేస్టే, అన్నీ కట్ పేస్టే. ఇప్పుడు ఏఐ వచ్చింది, మరి ఏఐ ఈ ఛార్జ్ షీట్లు కూడా ఏఐలో చూపిస్తారట. మరి ఆ భగవంతుడికే తెలియాలి ఈ చట్టాన్ని, న్యాయాన్ని మరి ఎలా నిలబెట్టాలో ఆ దేవుడే దీని మీద దృష్టి పెట్టి నేను ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు. ఎక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను కేవలం నా డిపార్ట్మెంట్లో వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారని మాత్రమే నేను ఈ వీడియో చేశాను తప్ప నాకు ఏ విధమైన ప్రభుత్వ వ్యతిరేకం కాదు. నేను పక్కా బుచ్చి చౌదరి గారి ఫేవరెట్ నేను. థ్యాంక్ యూ.